ఆంధ్ర మేధావులారా, ఒక్కసారి ఆలోచించండి. ఎవరు మంచి పాలకుడో ఒక్కసారి ఆలోచించండి. చెత్తపై పన్ను వేసే పాలకుడు మనకు కావాలా? ఆ చెత్త నుంచి సంపదను సృష్టించే పాలకుడు మనకు కావాలా? ఒక్కసారి ఆలోచించండి. మేధావులారా, ఒక్కసారి ఆలోచించండి. వాడవాడల చంద్రన్న వాడని పేరు చెప్పి వాడవాడల రోడ్లు వేసిన పాలకుడు కావాలా? కనీసం రోడ్లపై ఉన్న గంతలు కూడా పోడ్చలేని పాలకుడు కావాలా? ఒక్కసారి ఆలోచించండి. డిఎస్సి ద్వారా కొన్ని వేలాది ఉద్యోగాలు ఇచ్చిన పాలకుడు కావాలా? డిఎస్సి ఇస్తామని చెప్పి మోసం చేసిన పాలకుడు కావాలా? ఒక్కసారి ఆలోచించండి. పరదాల మాటను తిరిగిన పాలకుడు కావాలా? ప్రజల మధ్య తిరిగిన పాలకుడు కావాలా? ఒక్కసారి ఆలోచించండి. నీతిపరుడికి అవినీతిపరుడికి ఒకే ఒక్క తేడా. అవినీతిపరుడిని కానీ జైల్లో పెడితే ఆయన చేసిన అవినీతి ఏంటి? ఆయన వల్ల బాధపడ్డ వాళ్ళందరూ రోడ్డు మీదకి వస్తారు. అదే నీతిపరుడిని జైల్లో పెడితే, చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అన్యాయంగా జైల్లో పెడితే బయటికి ఏమొచ్చింది? ఆయన చేసిన అభివృద్ధి బయటకు వచ్చింది. చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెడితే హైదరాబాద్లో, చెన్నైలో, బెంగళూరులో, భారతదేశ వ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా 80 దేశాల నుంచి ఆయనకి మద్దతు వచ్చింది. మీకు తెలిసే ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే ప్రపంచంలో ఒక్క అంటార్కిటికా ఖండంలో తప్ప ప్రతి ఖండం నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు వచ్చింది. అంటార్కిటికా ఖండం నుంచి మాత్రమే ఆయనకి మద్దతు రాలేదు. కారణం ఏంటో మీకు తెలుసు. అంటార్కిటికా ఖండంలో జనాభా లేరు కాబట్టి, మంచు ఖండం కాబట్టి ప్రపంచవ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు వచ్చింది. అది చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనం. ఇక ఈ సభా కార్యక్రమాలని సజావుగా నిర్వహించి